హాయ్ వెల్కమ్ టు శీషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ వీడియోలో అయితే మా ఫ్యామిలీ మొత్తం కలిసి లంచ్కి అయితే వెళ్తున్నాం. చూసేయండి. ఈ వీడియోలో ఎప్పటి నుంచో మేము మా డాడీ ఈ వీడియోస్లో కనిపించరు అని కామెంట్ చేస్తూ ఉంటారు కదా. సో మా డాడీ కూడా ఈ వీడియోలో ఉంటారు. సో వాచ్ టిల్ ది ఎండ్. ముందైతే ఫాస్ట్గా రెడీ అయిపోదాం. చాలా సింపుల్గా రెడీ అవుదాం అనుకుంటున్నాను. వైజాగ్లో హ్యూమిడిటీ మామూలుగా లేదు. మనకి హైదరాబాద్లో ఎంత ఉక్కబోసినా చెమట పట్టదు కదా. అదే మాట వాళ్ళు అంటుంటే పుట్టినప్పటి నుంచి వైజాగ్లో ఉండి నేను ఇలా అంటున్నానని ఇంకా ట్రోల్ చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ చాలా ఎక్కువ స్వెట్ వస్తుంది. సో సింపుల్గా నేనైతే ఈ కుర్తీ అండ్ ఒక వైట్ లెగ్గింగ్ వేసుకోవాలని ప్లాన్. యాక్చువల్లీ నేను చాలా పెద్ద పెద్ద లాంగ్ ఫ్రాక్స్ లాంటివి తెచ్చుకున్నాను కానీ ఇంకా అస్సలు అంత ఓపిక లేదు. సో సింపుల్ డ్రెస్ అండ్ సింపుల్ మేకప్ వేసుకుంటాం. మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ద వీడియో. సో మేకప్ విషయానికి వస్తే కనుక యాజ్ ఆల్రెడీ సెడ్ చాలా హ్యూమిడిటీ ఉంది కాబట్టి ఈ ఫౌండేషన్లు ప్రైమర్లు అన్నీ రాసుకున్నానంటే ఆల్రెడీ మనకి ఇంత వేడిగా ఉంది కదా, మొత్తం అంతా వేర్ ఆఫ్ అయిపోతుంది. సో జస్ట్ మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకొని లిప్స్టిక్ కాజల్తో లుక్ అయితే ఫినిష్ చేసేద్దాం. లిప్స్టిక్స్ కోసం నా దగ్గర ఈ 9 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మామా ఎర్త్ ద మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్. యూజువల్గా నాకు మ్యాట్ లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం. కానీ మన డ్రై లిప్స్ మీద మ్యాట్ లిప్స్టిక్స్ అప్లై చేసామంటే ఆ క్రాక్స్లోకి వెళ్ళిపోయి పీల్ ఆఫ్ అయిపోయినట్టు అలా ఏం తింటున్నా వస్తూ ఉంటుంది. వాటితో పాటు ఇది మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది లిప్స్ని. బికాస్ ఈ లిప్స్టిక్స్లో అవకాడో ఆయిల్ అండ్ వైటమిన్ ఈ ఉంటుంది. అది మనకి మాయిశ్చరైజేషన్ కూడా చేస్తుంది లిప్స్కి. అండ్ ద బెస్ట్ పార్ట్, ఇవన్నీ కూడా 12 hours లాంగ్ స్టే. ఒక్కసారి మీరు మార్నింగ్ అప్లై చేసుకున్నారంటే ఈవినింగ్ మీ డే మొత్తం అయిపోయినా సరే నీట్గా లిప్స్టిక్ ఇట్ విల్ బీ ఇన్ ఇట్స్ ప్లేస్. సింగిల్ స్ట్రోక్కే మంచి పిగ్మెంట్ అయితే వస్తుంది. లెట్స్ అప్లై వన్ అండ్ సీ ఇట్ యాజ్ ఇట్ రియలీ స్ట్రోక్ అప్లికేషన్. సింపుల్ కుర్తీ కాబట్టి దానికి మ్యాచ్ అయ్యే లిప్స్టిక్. నా అవుట్ఫిట్కి ఇలాంటి డార్క్ షేడ్ బాగుంటుంది. సో రైజిన్ పంచ్ అనే షేడ్ అప్లై చేస్తున్నా. సో ప్రిటీ. ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది. వావ్, ఒక్క స్ట్రోక్కే చూడండి ఎంత మంచి పిగ్మెంట్ వస్తుందో. షేడ్స్ అన్నీ కూడా మన ఇండియన్ స్కిన్ టోన్ ఫ్రెండ్లీ. సో మన బ్రౌన్ స్కిన్కి చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తాయి వాష్ అవుట్ చేసేకన్నా. లిప్స్టిక్ పెట్టుకోగానే లుక్ ఒకేసారి ఎంత బాగుంటుంది కదా. లెట్ మీ ట్రై దీస్ 8 shades అండ్ షో యూ హౌ ఇట్ లుక్స్ ఆన్ మై స్కిన్. ఈ లిప్స్టిక్స్ అన్నీ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్, అంటే పర్ఫెక్ట్ ఫర్ డైలీ వేర్ యూస్. మనం ఆఫీస్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు హ్యాపీగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ షేడ్ వచ్చేసి సిట్రస్ న్యూ, నెక్స్ట్ షేడ్ వచ్చేసి రైజిన్ పంచ్, థర్డ్ షేడ్ ఇస్ ప్లమ్ పంచ్, అనదర్ బ్యూటిఫుల్ షేడ్ కార్నేషన్, ఫిఫ్త్ షేడ్ ఇస్ క్యాండీ ఫ్లాస్ పింక్, ఇస్ పింక్ లెమనేడ్. లాస్ట్ 2 shades ఆర్ బబుల్ గమ్ న్యూడ్ అండ్ సినమన్ న్యూడ్. షేడ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. కాజల్ కూడా మామా ఎర్త్ కాజలే యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాట్ అ వెరీ కాజల్ పర్సన్. చాలా రేర్గా పెట్టుకుంటాను కానీ ఒకేసారి ఇలా ఐస్ ఓపెన్ అయినట్టు అనిపిస్తుంది. సో కాజల్ ఒక్క లైన్ అప్లై చేయగానే ఆటోమేటిక్గా మీరు డిఫరెన్స్ చూడొచ్చు కదా. ఐస్ని ఇట్లా ఓపెన్ అయినట్టు ఉంటుంది. దీంతో నేను టైట్ లైన్ కూడా చేసుకోవాలనుకుంటున్నాను, అంటే అప్పర్ లిడ్కి కూడా అప్లై చేద్దాం. ఇప్పుడు మామా ఎర్త్ అమెజాన్, పర్పుల్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్తో పాటు నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా మామా ఎర్త్ స్టోర్ని స్పాట్ చేస్తే డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. ఆల్సో మీరు లిప్స్టిక్స్ కానీ కాజల్ కానీ పర్చేస్ చేయాలనుకుంటే యూ క్యాన్ యూజ్ ఆ కూపన్ కోడ్ sheshi2024 అండ్ యూల్ గెట్ ఎక్స్ట్రా 20% ఆఫ్. ఆల్సో మామా ఎర్త్ లిజన్స్ టు యూ. మీరు మీ ఫీడ్బ్యాక్ని రివ్యూస్ ఫామ్లో షేర్ చేస్తే దే ఆర్ కాన్స్టెంట్లీ ఇంప్రూవింగ్ త్రూ ద రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. రీసెంట్గా వాళ్ళ ఆనియన్ షాంపూని కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు. సో మామా ఎర్త్ ప్రొడక్ట్స్ని యూజ్ చేసేసి షేర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రివ్యూస్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్లీ టోటల్ 11 members అనమాట. సో 2 బైక్లు, 2 bikes, 1 యాక్టివా అండ్ 1 కార్. యాక్చువల్లీ కార్ తీసుకుందాం అనుకున్నాం కానీ లాస్ట్ మినిట్లో బుక్ అవ్వలేదు. సో ఇలా సెపరేట్గా వెళ్తున్నాం కానీ పక్కనే ఉన్నాం కాబట్టి ఫుల్ జోక్స్ వేసుకొని ఆన్ ద వేలో ఈ ప్లేస్లో ఆగాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్. ఇక్కడ కూర్చుంటే ఆ బీచ్ వ్యూ అంతా చాలా బాగుంటుంది. కెమెరా దగ్గరికి వచ్చి అదే చెప్తున్నాను కానీ పక్కన నాయిసెస్ వల్ల వినిపించలేదు మీకు సరిగ్గా. సో మీరు ఎప్పుడైనా వైజాగ్ విజిట్ చేసినా ఆర్ వైజాగ్ వాళ్ళు ఆల్రెడీ ఈ వీడియో చూస్తుంటే మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో కామెంట్ చేసేయండి. ఇక్కడ నుంచి ప్రతి డెస్టినేషన్ చాలా బాగుంటుంది. వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఇదంతా కూడా నైట్ టైం వచ్చారంటే అసలు కూర్చోడానికి ప్లేసే ఉండదన్నమాట. ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది. సో ఇక్కడ కూర్చొని కొంచెంసేపు పిక్చర్స్ అవి తీసుకొని అలా టైం స్పెండ్ చేసాం. మేమే ఫాస్ట్గా డ్రైవ్ చేసుకొని వచ్చేసాం కాబట్టి అందరినీ ఓవర్టేక్ చేసేసాం. సో ఇక్కడ కొంచెంసేపు వెయిట్ చేసినప్పటికీ షరు ఇంకా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చేసారు.
ఇంకా అందరం కలిసి వెళ్ళిపోవడమే. సో మేము వెళ్ళాలనుకున్నది లాసెన్స్ బే దగ్గర ఉన్న కామత్. సో ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, ఇట్స్ లిటరలీ ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్. అంటే మా రిలేటివ్స్తో లేకపోతే మా ఫ్యామిలీ వాళ్ళతో కాదు, ప్రతి అకేషన్కి మోస్ట్లీ అక్కడికే వెళ్తాం. అంటే కొంచెం రీజనబుల్ ప్రైసెస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నాను అనుకుంటా. యాక్చువల్లీ కామత్ షుడ్ పే మీ ఫర్ అడ్వర్టైజింగ్, ఇంకా అంత ప్రమోట్ చేశాను. బట్ హానెస్ట్లీ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇందాక మీరు తెనేటి పార్క్ చూసారు కదా, అది మా లవర్స్ పార్క్ అనమాట వైజాగ్లో. అండ్ ఈ రోడ్స్ అన్నీ కూడా నాకు ఫేవరెట్. సో నేను డాక్యుమెంట్ చేసుకున్నాను, అలానే మీకు చూపించేస్తున్నా. ఇలా మొత్తం గ్రీనరీలో ఇగోండి షరు బాబాయ్ ఒక యాక్టివాలో అండ్ కార్లో మిగతా వాళ్ళందరూ వెళ్తున్నారు, మమ్మీ డాడీ రోజమ్మ అండ్ రాహుల్. సో అందరం లేట్గానే వెళ్ళాం, అరౌండ్ ఒక 1:30కి. బట్ అప్పటికే చాలా వెయిటింగ్ అనమాట, ఆల్మోస్ట్ ఒక 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ వెయిటింగ్ టైం చాలా ఎక్కువ. పైన ఓపెన్ రూఫ్ ఉంటుంది, అక్కడైతే అవైలబుల్ ఉందన్నారు. కానీ ఈ ఎండలో ఫుల్ ఇంకా మనం ఉక్కిపోతాం కదా, ఏసీలోనే డైనింగ్ చేస్తామంటే ఇంక ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తాం. వీడియో స్టార్టింగ్లో ఈ వీడియోలో డాడీ ఉంటారని చెప్పాను కదా, ఇగో ఎల్లో షర్ట్లో చాలా చాలా రేర్గా కనిపిస్తారు వీడియోస్లో. అండ్ యూ గైస్ కీప్ ఆన్ కామెంటింగ్, మీ డాడీ ఎందుకు రారో వీడియోస్లో, మీ డాడీ ఎక్కడ ఉంటారు అని. సో ఫస్ట్లీ హిస్ వెరీ వెరీ కెమెరా షై, అస్సలు నచ్చదు ఫొటోస్ వీడియోస్. నా కోసం ఇంకా తప్పక వీడియోస్లోకి వస్తున్నారు. ఇంకోటి డాడీకి ఇలా హోటల్స్ బయట ఫుడ్ అస్సలు నచ్చదు, ఇంట్లో అందరం హ్యాపీగా వండుకొని తిందామని ప్లాన్. శశి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఇలా ఒక్కరోజైనా అందరూ రిలీఫ్గా ఉండాలి, కుకింగ్ అది అని టైర్డ్ అయిపోకుండా అని చెప్పారు. శశి చెప్పారు కాబట్టి తనకి నో చెప్పలేక డాడీ వచ్చారు, థ్యాంక్స్ టు హిమ్. సో ఇంకా మాకు ఒక ఫిక్స్డ్ మెనూ ఉంటుంది, మాకు మెనూ కార్డ్తో సంబంధమే లేదు. వెళ్ళినప్పుడు ఎప్పుడు సేమ్ సెట్ ఆఫ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తాము, మాంచో సూప్, తందూరి, ఫ్రై పీస్ బిర్యానీ. ఇక్కడ బిర్యానీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంటే చూడడానికి వైట్గా బగారన్నంలా ఉంటుంది, కానీ తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ ఎలా కుక్ చేస్తారో ఏంటో తెలియదు. సో మీరు ఎప్పుడైనా వస్తే పక్కా ట్రై చేసేయండి. ఇప్పటికే లంచ్ టైం అయిపోయింది, అంటే టైం దాటిపోతే అంత బాగా తినలేము అనుకున్నాం, కానీ వీ యాక్చువల్లీ డిడ్ ప్రెటీ గుడ్ జస్టిస్. మంచిగా మా ఫేవరెట్స్ అని ఆర్డర్ చేసుకొని కడుపు నిండా ఫుడ్ అయితే తినేసాం. సో ఇలా అందరం ఇంట్లో కూర్చున్నా ఇంత ఫ్రీగా తినలేం కదా, లేడీస్ అందరూ అలిసిపోతారు కుకింగ్ చేసి. అలా మంచిగా కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇంకా మమ్మీ అత్తమ్మ అందరం మాట్లాడుకుంటూ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్. వైజాగ్లో ఉన్న వాళ్ళకి పెద్దగా ఏం ఆలోచించక్కర్లేదు, మాకు మా ఫైనల్ డెస్టినేషన్ బీచ్ అయితే ఉంటుంది కాబట్టి. మా డాడీ చూడండి ఇక్కడ ఏదో లోన్లీ బర్డ్ లాగా మంచి స్పాట్ వెతుక్కొని కూర్చున్నారు. మా మమ్మీ వెనకాల నుంచి వచ్చి ఏం చేసినావు అని ఇంకా ఫుల్ జోక్స్ వేస్తుంది ఇక్కడ మా డాడీ పైన. చాలా ఎండగా ఉన్నప్పుడే వెళ్ళాము, 3:30 అయి ఉంటుంది. ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ థ్యాంక్స్ టు ఆల్ దీస్ కొబ్బరి చెట్లు ఎంత చల్లగా ప్రశాంతంగా ఉందో. ఇక్కడ కూర్చొని చాలాసేపు ఆడుకున్నాం. నేను షరు అయితే ఇలా షెల్స్ కలెక్ట్ చేసుకున్నాం, బట్ డో వరీ అవన్నీ అక్కడే డ్రాప్ చేసేసాం. మీరు కూడా ఎప్పుడైనా షెల్స్ కలెక్ట్ చేస్తే, ఇప్పుడైతే లేటెస్ట్ ట్రెండ్ వచ్చింది కదా, అన్నీ కలెక్ట్ చేసి ఇంటికి తెచ్చుకుంటున్నారు. బట్ అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఎకోసిస్టమ్. సో మన హ్యాపీనెస్ కోసం డూ నాట్ రూయిన్ ఇట్. అలా మీరు ఏమైనా షెల్స్ కలెక్ట్ చేసి ఆడుకున్నా అవి ఏవి ఇంటికి తేకుండా డ్రాప్ ఇట్ ఇన్ ద ఓషన్ ఓన్లీ. బికాజ్ ఆ షెల్స్ కూడా చిన్న చిన్న ఫిషెస్కి లైక్ ఒక షెల్టర్లా యూజ్ అవుతుందని చదివాను. అండ్ ఇక్కడైతే బీచ్కి వచ్చినాక బీచ్లో తడవకుండా అయితే ఇంటికి రాలేము కదా, నాకేమో చాలా భయం. బట్ ఊరికే వెళ్ళి కాలు తడుపుకుందామని చెప్పి అలా వెళ్ళాం. చిన్నప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్స్ అంటే బీచ్కే వెళ్ళేవాళ్ళం. అక్కడ మా మమ్మీ అత్తమ్మ మంచి స్పాట్ వెతుక్కొని నీట్గా కూర్చున్నారు. మేమేమో ఇలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లా కూర్చొని రాహుల్ శశి మామే జోక్స్ వేస్తుంటే నేను సరి కౌంటర్స్ వేస్తున్నాం. ఇంకా ఇలా చాలాసేపు ఉండిపోయాం, ఆల్మోస్ట్ ఒక 1-2 hours. అసలు టైమే తెలియలేదు. ఇక్కడ మమ్మీ డాడీ నేను ఇంకా షరు కలిసి చూడండి ఏదో పెద్ద సమావేశాల్లా అవుతుంది. ఇంకా వాళ్ళు వీడియో తీస్తున్నారని తెలిసి నవ్వుకుంటున్నాం. అండ్ ఫైనలీ వచ్చినందుకు గ్రూప్ పిక్చర్తో బంతా హై. సో చాలా స్ట్రగుల్స్ తర్వాత ఒక గ్రూప్ పిక్చర్ అయితే వచ్చేసింది. సన్ అటు నుంచి వస్తుంది, ఇటు తిరిగి తీసుకుందాం, అన్ని డిస్కషన్స్ చేసి ఫైనలీ దిస్ ఈజ్ అ గ్రూప్ పిక్చర్. టోటల్ 11 members కాబట్టి పిక్చర్ ఎంత నిండుగా ఉంది కదా. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ క్విక్లీ. నేను, నా పక్కన రాహుల్, బాబాయ్, మావయ్య అండ్ అత్తమ్మ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ ముందు పేర్స్ నించుందామని వాళ్ళు ఇటు అటు కదులుతున్నారు. సో మా మమ్మీ డాడీ, రోజమ్మ, బాబాయ్ మీకు ఇంకా అందరూ తెలుసు ఆల్మోస్ట్ నా వీడియోస్లో చూడడం వల్ల. సో యా, ఫైనలీ ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ వీ మేనేజ్ టు క్లిక్ సమ్ డీసెంట్ పిక్చర్స్. మ్యాండేటరీ ఫోటోషూట్ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోదామని రెడీ అయితే అయిపోయాం. మళ్ళీ ఎవరి మట్టిగా ఎలా వచ్చామో ఆ బైక్స్ పైన. శశి ఏమో ఇంకొంచెంసేపు ఉందామా అని అడిగారు. సో ఐ నెవర్ గెట్ బోర్డ్ ఆఫ్ బీచ్ కాబట్టి ఓకే అని చెప్తే మమ్మీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ నేను శశి బీచ్లో కూర్చొని కొంచెంసేపు చిల్ అయ్యాం. అండ్ మాకు ఒక చాలా స్పెషల్ మూమెంట్ జరిగింది బీచ్లో.
అది షార్ట్లో అప్లోడ్ చేస్తా, చూసేయండి. నైట్ టైం బీచ్ వ్యూ కూడా చూసేయండి. బీచ్కి వచ్చినప్పుడు ఇక్కడ త్రూ అవుట్ ఇయర్ దొరికే మ్యాంగోస్ అండ్ మురి మిక్స్చర్ ఎప్పుడు ట్రై చేస్తాం కాబట్టి ఈసారి మ్యాంగోస్ అండ్ టొమాటో బజ్జీ ట్రై చేద్దాం అనుకున్నాం. సీజన్ అంతా ఎలా దొరుకుతుందో తెలీదు. ఇక్కడ నేను చూడండి ఎంత వైల్డ్గా ఉన్నానో. మాకు గోవా ట్రిప్ అయింది, దాని తర్వాత వైజాగ్ ట్రిప్, దారుణంగా ట్యాన్ అయిపోయాం ఇక్కడైతే మాత్రం. బట్ లిటరలీ హూ కేర్స్, ఉన్నప్పుడే లైఫ్ని ఎంజాయ్ చేయాలి టు ద ఫుల్లెస్ట్. వి నెవర్ నో వెన్ ఈజ్ అవర్ లాస్ట్ ట్రిప్. సో టెక్నికలీ ఈ వీడియో చూసేలోపు మేము వైజాగ్ని వదిలి హైదరాబాద్ రిటర్న్ అయిపోయి ఉంటాం. సో మిస్ యూ వైజాగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ గైస్. కీప్ సపోర్టింగ్ and see you in Hyderabad.